లోకములో నీకు చదువు లేకపోవచ్చు, ధైర్యం తెచ్చుకో. బలము లేకపోవచ్చు, ధైర్యం తెచ్చుకో. ఈ లోకములో ఆస్తి లేకపోవచ్చు, ధైర్యం తెచ్చుకో. లోకములో నువ్వు తక్కువవాడు కావచ్చు, ధైర్యం తెచ్చుకో. నీకున్నవి తక్కువైనా కానీ నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఈ లోకములు నువ్వెవరో ఎవరికి తెలియని పరిస్థితులు ఉంటే నువ్వు ధైర్యం తెచ్చుకుంటే గొప్ప గుర్తింపును దేవుడు నీకు ఇస్తాడు. సమాజములో ఈరోజు సమాజములో నువ్వు ధైర్యం కలిగి జీవిస్తే నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? గుర్తింపునిస్తాడు. ఏమిస్తాడంట? ధైర్యం కలిగి జీవిస్తే ఆ యొక్క పేతురు యోహానులకి ఏమొచ్చింది? అక్కడ మొదట విద్య లేని పామరులు అన్నారు, తర్వాత వారు ఏమన్నారు? యేసుతో కూడా ఉన్నవారన్నారు. నీ ధైర్యమును బట్టి నువ్వు గుర్తించబడతావు. నీ ప్రయాణం పిరికి వారితోనా, నీ ప్రయాణం ధైర్యంగా ఉండేవారితోనా? ఎవరితో ప్రయాణం చేస్తాం? దేవుడు కూడా ఈ లోకములో ఎవరైతే ధైర్యంగా ఉంటారో దేవుడు వారిని ఎన్నుకుంటాడు, దేవుడు వారిని వాడుకుంటాడు. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా, అపజయాలు ఎన్ని రీతిలుగా ఎదురైనా కానీ నువ్వు మట్టికి ఏమి విడిచిపెట్టకూడదో తెలుసా? ధైర్యమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నమును చేస్తూనే ఉండు. బలహీనుడు కాక చేస్తూనే ఉండు. ప్రయత్నము చేస్తూనే ఉంటూ నువ్వు ధైర్యము తెచ్చుకుంటూ జీవించు.